మన జీవితంలో బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. కానీ రీసెంట్ గా WHO ఒక షాకింగ్ విషయం చెప్పింది. విషయం ఏంటో చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెర్చ్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తే మన బ్రెయిన్ పర్ఫార్మెన్స్ 30% వరకు తగ్గిపోతుందంట. లాంగ్ టర్మ్ లో స్కిప్ చేస్తూ ఉంటే మన మెమరీ వీక్ అవ్వడానికి అలాగే కాన్సన్ట్రేషన్ లో గ్యాప్ వస్తుంది అని సైంటిస్ట్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా స్కిప్ చేస్తూ రెగ్యులర్ గా ఉంటే డయాబెటీస్ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరిగిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లో మన బాడీలో షుగర్ లెవెల్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఎనర్జీ కోసం మన బ్రెయిన్ ఫ్యాట్ ని కన్జ్యూమ్ చేస్తుంది. అలా జరిగినప్పుడు మనం క్విక్ గా ఎనర్జీని లాస్ అవుతాం. అంటే బాగా అలసటగా ఫీల్ అవుతూ ఇరిటేట్ అవుతాం. ఎక్స్పర్ట్ చెప్తున్న దాని ప్రకారం మార్నింగ్ లో సింపుల్ గా ఫ్రూట్స్, ఓట్స్ లేదా ఇడ్లీ వంటి లైట్ ఫుడ్ తిన్నా సరే కాన్సన్ట్రేషన్ పెరిగి మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుందంట. మన డెసిషన్ మేకింగ్ అలాగే లెర్నింగ్ స్పీడ్ ఈవెన్ మూడ్ కూడా బెటర్ అవుతుందంట. అలాగే ఎప్పటి నుంచో ఒక రూల్ కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ ని కింగ్ లాగా తినాలి, లంచ్ ని కామన్ మ్యాన్ లా తినాలి, డిన్నర్ ని బెగ్గర్ లా తినాలి అని. అంటే మార్నింగ్ లో మంచి ఎనర్జీ ఫుడ్ తింటే బాడీ రోజంతా యాక్టివ్ గా ఉంటుంది.